ఒక దట్టమైన పచ్చటి తోట ఉంది. ప్రతిరోజు ఆ తోటలో రంగురంగుల అందమైన పూలు వికసించేవి. పక్కనే ఒక మురికి కాలువ ప్రవహించేది. ఆ మురికి కాలువలోని బురదలో ఒక చిన్న పురుగు నివసించేది. ఆ కాలువ, అందులోని బురదే దాని ప్రపంచం. దానికి ఆ కాలువ తప్ప బయట ప్రపంచం గురించి తెలియను కూడా తెలియదు. ఒకరోజు ఒక అందమైన తుమ్మెద ఆ తోట వైపుగా వెళుతోంది. హఠాత్తుగా దాని దృష్టి ఆ కాలువ మీద పడింది. ఆ నాలాలో ఉన్న ఆ చిన్ని పురుగు దాని దృష్టిలో పడుతుంది. దానిని చూసిన తుమ్మెదకి ఆ పురుగు మీద జాలి కలుగుతుంది. అది, ఈ చిన్ని పురుగు ఈ మురికిలో ఎలా జీవిస్తోంది అని అనుకుంటుంది. తుమ్మెద కిందకి దిగి పురుగుని ఇలా అడుగుతుంది, సోదరా, నువ్వు ఈ మురికిలో ఎలా జీవిస్తున్నావు? నీకు చికాకు కలగటం లేదా? పురుగు, ఇది నా ఇల్లు. నా జీవితమంతా ఇక్కడే గడిపాను. నాకు ఈ మురికి అలవాటైపోయింది. తుమ్మెద దాని స్థితి చూసి ఒక సలహా ఇస్తుంది. మిత్రమా, నువ్వు నాతో పాటు రా. నేను నిన్ను ఈ మురికి నుండి దూరంగా తీసుకెళ్లి ప్రపంచాన్ని చూపిస్తాను. పువ్వుల సువాసన, వాటి అందం నీ ప్రపంచాన్నే మార్చేస్తాయి. నాతో వస్తావా? పురుగు కొంచెంసేపు మౌనంగా ఉండిపోతుంది. కాని తుమ్మెద మాటలు దాన్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. సరేనని ఒప్పుకుంటుంది. తుమ్మెద నవ్వుతూ, నేను రేపు వస్తాను, సిద్ధంగా ఉండు. ఇద్దరం కలిసి వెళదాం. మరుసటి రోజు తుమ్మెద వస్తుంది. పురుగుని తన వీపుపైన కూర్చోపెట్టుకొని ఆ పూల తోటలోకి దానిని తీసుకువెళుతుంది. అక్కడ రంగురంగుల పువ్వులు విచ్చుకొని ఉంటాయి. సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉంటాయి. అక్కడంతా అద్భుతమైన సుగంధ పరిమళం నిండి ఉంటుంది. తుమ్మెద పురుగుని ఒక అందమైన పువ్వు పైన కూర్చోపెడుతుంది. ఇదే స్వర్గం, దీన్ని ఆస్వాదించు. ఇక్కడ నువ్వెంత సంతోషంగా ఉంటావో నువ్వు ఊహించలేవు కూడా. పురుగు ఆ పువ్వు యొక్క పరిమళం, కోమలత్వానికి పరవశించిపోతుంది. ఏదో కొత్త లోకానికి వచ్చినట్లు దానికి అనిపిస్తుంది. తుమ్మెద పురుగుని అక్కడే వదిలేసి తేనె కోసం వెళ్ళిపోతుంది. తన ఆనందంలో సాయంత్రం పురుగుని తిరిగి తీసుకెళ్లడం మర్చిపోతుంది. సూర్యాస్తమయం కాగానే ఆ పువ్వు ముడుచుకుపోతుంది. పురుగు ఆ పువ్వులో ఖైదు అయిపోతుంది. కాని పురుగుకు అప్పుడు కూడా ఎలాంటి భయం గాని గాబరా కాని అనిపించవు. దానికి ఈ కొత్త అనుభవంలో మంచి సంతోషం కలుగుతోంది. మరుసటి రోజు ఉదయం తోటమాలి ఆ తోటకు వస్తాడు. పురుగు ఏ పువ్వులో అయితే బందీగా ఉందో ఆ పువ్వును కోసి దాన్ని కూడా పూలమాలలో చేరుస్తాడు. ఆ మాలను శ్రీకృష్ణుని గుడికి తీసుకువెళ్లి ఇస్తాడు. ఆ మాలను భగవంతుని మెడలో అలంకరిస్తారు. పురుగు భగవంతునికి అంత చేరువగా చేరుకొని అపారమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. పురుగు ఇలా అనుకుంటుంది, నేను భగవంతునికి ఇంత చేరువలో ఉంటానని ఎన్నడూ కలలో కూడా ఊహించలేదు. ఇది సాక్షాత్తు స్వర్గమే. భగవంతుని సేవ తరువాత తోటమాలి ఆ మాలను గుడి బయట ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతాడు. ఆ పురుగు ఇంకా ఎల్లప్పటికీ భగవంతుని చరణాల వద్దే ఉంటుంది. పురుగుకు ఇప్పుడు ఒక కొత్త ఇల్లు లభించింది. ఇప్పుడు తాను తన అసలైన గమ్యానికి చేరుకున్నట్లుగా భావిస్తుంది. బాహరే తుమ్మెదా, నీ స్నేహం నన్ను ఆ మురికి కాలువలోంచి వచ్చి ఈ భగవంతుని చరణాల వద్ద వసించేలా చేసింది. ఇక నేనెల్లప్పుడూ భగవంతుని చెంతనే ఉంటాను. ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడు. అతను చెరుకు పండిస్తుంటాడు. పెద్దగా పెట్టుబడి పెట్టకపోవడం వల్ల అతని పొలం ఏపుగా ఉండేది కాదు. ఆ రైతు పేరు దయారాం. అతని భార్య పేరు షీలాదేవి. వారికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా చెరుకు పండకపోవడం వల్ల అతని పొలం బంజరు భూమిగా మారిపోయింది. సంతానం లేకపోవడం వల్ల కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క ఆసరా దయారాం. దయారాం కూలి పనికి కూడా వెళ్లేవాడు. దానితో వచ్చిన డబ్బులతో ఇల్లు నడిపించేవాడు. అతని భార్య షీలాదేవి ఎల్లప్పుడూ భగవంతుని పూజలో లీనమై ఉండేది. వంట చేసినప్పుడు నైవేద్యం పెట్టడానికి వేరువేరుగా తీసి ఉంచేది. ఒక పళ్ళెంలో శివపార్వతులకు, మరొక పళ్ళెంలో అన్నపూర్ణాదేవికి, మరొక పళ్ళెంలో విష్ణు భగవానుని కోసం
నైవేద్యం తీసిపెట్టేది. చివరికి అదంతా ఆవులకు తినిపించేది. ఆ తర్వాతే వారు తినడానికి కూర్చునేవారు. ఒకరోజు దయారాం 3 పళ్ళాల్లో పెట్టిన రొట్టెలను భార్య ఆవులకు పెట్టడం చూస్తాడు. అరే షీలా, ఏం చేస్తున్నావ్? నా సంపాదనలో సగం ఆవులకు రొట్టెలుగా పెడుతున్నావా? నేనేదో కూలి పని చేసి తినడానికి ఎలాగోలా బందోబస్తు చేస్తుంటే వాటిలో సగం రొట్టెలు భగవంతుని పేరుతో నువ్వు ఆవులకు పెడుతున్నావా? ఇలాగే జరిగితే మనం రోడ్డున పడతాం. నిన్ను ఇలా దానకర్ణుడిలా చూడలేను. ఏం మాట్లాడుతున్నారండి? మనకి ఏం లభిస్తోందో అది ఆ భగవంతుని కృప. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి తిండి లేని రోజు ఆ భగవంతునికి కూడా ఏమీ పెట్టలేం. మీరు భగవంతుణ్ణి పస్తులుంచాలని అనుకుంటున్నారా? నేను ఉద్యోగమైతే చేయలేను, కనీసం ఆ భగవంతుణ్ణి పూజించనివ్వండి. భక్తిలో ఎంతో శక్తి ఉంటుంది. ఎవరికి తెలుసు, ఆ భక్తి వల్ల మీకు మంచి ఉద్యోగం వచ్చి బాగా జీతం వస్తుందేమో. నువ్వన్నది నిజమే. సరే, ఈ రోజు నుండి నా సంపాదనలో నీకు తోచినంత భగవంతునికి సమర్పించు. నేనింక పనిలోకి వెళ్తాను. పనిలో పడి శివుణ్ణి తలవడం మర్చిపోకండి. సరే సరే, నీ ఆజ్ఞ పాటిస్తానులే. దయారాం పని చేసుకుంటూ కూడా శివుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు. ఆ రోజు అతని ఆదాయం పెరుగుతుంది. అరే షీలా, ఎక్కడున్నావ్? నేనింటికొచ్చేశాను. చూడు ఏం తీసుకొచ్చానో. అరే, ఈరోజు మీ చేతిలో ఎక్కువ డబ్బులున్నాయే. అవును, ఆ భోలేనాథుని కృప వల్ల ఈరోజు కాస్త డబ్బులు ఎక్కువొచ్చాయి. ఇదిగో, ఈ డబ్బులన్నీ నీ దగ్గరే ఉండని. వీటిలో సగం గుడిలో దానం చెయ్యి. భగవంతునికి సమర్పించినట్లవుతుంది. ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుతుంది. భలే చెప్పారండి. పదండి, త్వరగా గుడికి వెళదాం. లేదంటే గుడి మూసివేసే సమయం అయిపోతుంది. వారిద్దరూ గుడికి వెళ్లి ఆ డబ్బుల్ని హుండీలో వేసేస్తారు. దయారాంకి కూలి పనిలో బాగానే డబ్బులొస్తుంటాయి. ఒకరోజు హఠాత్తుగా దయారాంకి గుండె నొప్పి వస్తుంది. డాక్టర్ దయారాంని 2 వారాలు విశ్రాంతి తీసుకోమంటాడు. దయారాం, నీ గుండె బలహీనంగా ఉంది. ఎక్కువ పనిచేయడం వల్ల గుండె బలహీనమైపోతుంది. నువ్వు 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఏమిటి, 2 వారాల పాటు విశ్రాంత? మరి మా ఇల్లెలా గడుస్తుంది? ఈయన మాత్రమే మా ఇంటికి ఆధారం. హే భగవాన్, ఈయనను రక్షించు. మాకు సహాయం చేయి తండ్రి. వారి పరిస్థితిని చూసిన భగవంతునికి బాధ కలుగుతుంది. భోలేనాథుడు, విష్ణు భగవానుడు ఇంకా బ్రహ్మలతో మన భక్తుడు చాలా కష్టాలలో ఉన్నాడు. మనం సాయపడకపోతే అతను బతికుండగానే చనిపోతాడు. మనం వెంటనే అతనికి సాయపడాలి. ఏం చేయాలో చెప్పు మహేషా. నేను 2 వారాల పాటు రైతుగా మారి దయారాం పొలంలో పనిచేస్తాను. మీరు దేవేంద్రునితో సకాలంలో వర్షాలు కురిపించమని చెప్పండి. బ్రహ్మ, మీరు అన్నపూర్ణాదేవికి చెప్పి అతని పొలంలో పంట బాగా పండేలా చేయమనండి. దానివల్ల దయారాం, అతని భార్య సంతోషిస్తారు. వారి జీవితం గాడిన పడుతుంది. ఈ విధంగా త్రిమూర్తుల శక్తి ఫలితంగా దయారాం పొలం బాగా పండుతుంది. అక్కడ దయారాం ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. షీల నిరాశ చెంది భోలేనాథుణ్ణి పూజిస్తూ ఉంటుంది. అలా స్మరిస్తూ దయారాం కాళ్ల వద్ద నిద్రపోతుంది. ఆమెకు కలలో భోలేనాథుడు కనిపించి, కళ్ళు తెరువు షీల, నీ భక్తికి మెచ్చాను. స్వయంగా మీ పొలంలో నేనే వెళ్ళి పని చేశాను. పంట బాగా పండింది. ఇకపై నీ భర్త కూలి పని చేయనక్కరలేదు. మీరు సుఖంగా ఉంటారు. మీ కుటుంబంలోకి ఒక కొత్త అతిథి కూడా త్వరలోనే వస్తారు. షీలాకి మెలకువ వచ్చి చూస్తే అక్కడ ఎవరూ కనపడరు. తనకు వచ్చిన కల గురించి దయారాంకు చెబుతుంది. నాకు కలలో భోలేనాథుడు కనిపించాడు. మీరింకా కూలి పని చేయనక్కర్లేదని చెప్పాడు. ఆయనే స్వయంగా మన పొలంలో పనిచేశాడట. పంట బాగా పండిందట. ఏం చెప్తున్నావు షీలా? హే భోలేనాథ్, ఈ దీనుణ్ణి కరుణించావా? మనం వెళ్ళి ఒకసారి చూసి రావాలండి. దయారాం, షీల పొలానికి వెళతారు. చూస్తే వారి పొలం కళకళలాడుతుంటుంది. హర హర మహాదేవ! వా ప్రభు,
మా చెరుకు పంటకి ప్రాణమిచ్చి మా జీవితాలను తీపి చేశారు. ఇదంతా ఆ నైవేద్యం వల్లనే జరిగింది. చూసారా, భోలేనాథుడు మన మొర విన్నాడు. నా మాట నిజమైంది. పదశీల, గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. భార్యాభర్తలిద్దరూ గుడికి వెళ్లి కృతజ్ఞతలు తెలియచేస్తారు. శివలింగానికి పాలాభిషేకం చేస్తారు. ఇంతలో అక్కడ ఒక చంటి పిల్లవాడు ఏడుస్తూ కనిపిస్తాడు. చూడండి, ఈ బాబు ఎలా ఏడుస్తున్నాడో. వీళ్ళమ్మా నాన్న ఎక్కడికెళ్లారో? ఇంతలో పరమశివుడు ఒక పూజారి వేషంలో వస్తాడు. ఈ పిల్లవాని తల్లిదండ్రులు ఈరోజే ఒక దుర్ఘటనలో చనిపోయారు. షీలా మనసులో ప్రేమ పుడుతుంది. ఏమండి, ఈ బాబుని మనం తీసుకువెళదామా? ఈ బాబు ఎంత అందంగా ఉన్నాడు. అలాగే షీలా, ఎలాగూ మనకి పిల్లల్లేరు. ఆ శివభగవానుని కృప వలన ఈ బాబు మనకి దొరికాడు. ఈ బాబుని బాగా పెంచి యోగ్యుణ్ణి చేద్దాం. ఈ బాబుని మీరు తీసుకెళ్ళండి. ఆ భోలేనాథుని ఇచ్చ కూడా అదేనేమో. పూజారి ఆ బాబుని వారికి ఇచ్చివేస్తాడు. అందరూ ఇష్టంతో చెప్పండి, హర హర మహాదేవ.